హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనము కాకరకాయ మసాలా కర్రీ చేసుకుందాం. దానికి వచ్చేసి నేను 3 కాకరకాయలు తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ కాకరకాయలు వచ్చేసి చిన్న చిన్న రింగ్స్ లాగా కట్ చేసుకుందాం. మనమైతే నేను ఆల్రెడీ కడిగేసి పెట్టేసుకున్నాను. ఇలా చిన్నగా రింగ్స్ లాగా కట్ చేసుకున్నాం. ఇలా అయితేనే మసాలా కర్రీకి బాగుంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అన్నీ ఇలాగే. సో ఇప్పుడైతే మనం ఇలా రింగ్స్ లాగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి దీంట్లో ఉన్న విత్తనాలు వచ్చేసి తీసేసుకుందాం. ఈ కర్రీకి ఇలా విత్తనాలు తీసేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట. మొత్తం అన్ని దానిలోకి ఇలా విత్తనాలు తీసేసి పక్కన పెట్టేసుకుందాం. సో ఫ్రెండ్స్, మనమైతే కాకరకాయ ముక్కలన్నీ ఇలా రింగ్స్ లాగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి కొద్దిగా సాల్ట్ అన్నమాట. కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కొద్దిగా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఈ 2 వేసి బాగా ఇలా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు వచ్చేసి చేదు అనేది ఈ పసుపులోను ప్లస్ ఉప్పులోను పోతుంది అనమాట. ఇలా బాగా కలిపేసుకొని ఒక 1/2 అవర్ కానీ ఒక 15 మినిట్స్ కానీ పక్కన పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మనం ఒక 1/2 అవర్ పెట్టుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది ఊరుతుంది అనమాట దీంట్లో. అది మొత్తం తీసేసుకోవాలి. కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 15 నిమిషాలు కానీ ఒక 1/2 అవర్ కానీ పక్కన పెట్టేసుకుందాం. సో ఫ్రెండ్స్, మనమైతే ఒక 15 మినిట్స్ ముందు ఇవన్నీ నానబెట్టేసుకున్నాం కదా, ఉప్పు పసుపు వేసి కాకరకాయలకి. ఇప్పుడు వచ్చేసి దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇలా తీసేసుకొని వేసేసుకుందాం. చూడండి ఎలా వాటర్ వస్తుందో. ఇలా వాటర్ అనేది మొత్తం ఇలా వేయాలి. ఇలా సో ఫ్రెండ్స్ చూడండి, ఇలా మనం వాటర్ అస్సలు వేయలేదు చూడండి. దీనిలోనే వాటర్ అనేది అంతా ఊరింది చూడండి. కొన్ని తీసుకొని అన్నీ ఇలాగే సేమ్ ఇంకా. సో ఫ్రెండ్స్, మనమైతే మొత్తం అన్నీ ఇలా ప్రెస్ చేసేసుకున్నాం కదా. చూడండి ఎలా ఒట్టెట్టుగా అయిపోయినాయి, ఇలా అయిపోయినాయి. చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో చూడండి దీంట్లో నుంచి. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని దీంట్లోకి ఫ్రై చేసుకుందాం కొద్దిగా. సో ఫ్రెండ్స్, మనమైతే ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని గ్యాస్ అంటించుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు 1.5 స్పూన్ వచ్చేసి ఆయిల్ వేస్తున్నా. 1.5 ఏం కదా, కొద్దిగా వేస్తున్నాం మరి. ఎందుకంటే మనం వచ్చేసి కాకరకాయలు అనేది కొద్దిగా డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి 50% అనేది డీప్ ఫ్రై చేసుకుంటేనే మనకి కర్రీ అనేది చాలా బాగా వస్తుంది. సో మనకైతే ఆయిల్ అయితే హీట్ అయిందనమాట. ఇప్పుడు వచ్చేసి కాకరకాయలు కొన్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. అన్నీ వేసేస్తున్నా. ఫ్లేమ్ అనేది లోనే పెట్టుకొని సిమ్లోనే పెట్టేసుకొని డీప్ ఫ్రై చేస్తున్నాం. ఫ్రెండ్స్, అక్కడైతే మనకి కాకరకాయలు డీప్ ఫ్రై అవుతున్నాయి కదా. నెక్స్ట్ వచ్చేసి మన కర్రీలోకి వచ్చేసి టమాటో, ఒక పెద్ద టమాటో, ఆనియన్ ఒకటి పెద్దది, కొత్తిమీర కొద్దిగా, వెల్లుల్లి ఒక 10 రెమ్మలు, ఇక్కడ వచ్చేసి కొబ్బరి, ఒట్టి కొబ్బరి అనమాట, కొంచెం తీసుకున్నాను మసాలా గ్రేవీ కోసం. నెక్స్ట్ వచ్చేసి
కారం 2 స్పూన్లు తీసుకున్నాను, ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు కొద్దిగా, అంటే మనం ఆల్రెడీ ముక్కల్లోకి వేసాం కదా కాకరకాయ ముక్కల్లోకి, అందుకనేసి కొద్దిగా తీసుకున్నాను అనమాట. చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒక 10 నిమిషాల ముందే నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి కొబ్బరి, వెల్లుల్లి, కొత్తిమీర 2 మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ బాగా పట్టేసుకుందాం మెత్తగా పేస్ట్ లాగా. ఈ 3 బాగా మిక్సీ మెత్తగా పట్టేసుకొని వద్దాం. సో ఫ్రెండ్స్, కాకరకాయ ముక్కలు కూడా మనకి వేగిపోతున్నాయి. ఒక 2 నిమిషాలు ఉంటే మనకి వేగిపోతాయి అన్నమాట ఈ కాకరకాయ ముక్కలు కూడా. ఆఫ్ అయితే అయిపోయాయి అన్నమాట, ఒక 2 మినిట్స్. సో ఫ్రెండ్స్, మనకైతే కాకరకాయ ముక్కలు అయితే వేగిపోయాయి బాగాను. ఇప్పుడు తీసేసుకుందాం. సో ఇది ఆయిల్లోకి మనం వచ్చేసి పోపు పెట్టేసుకుందాము. ఇక్కడ వచ్చేసి జీలకర్ర 1 స్పూన్ వేసుకుందాం, ఒకటి ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఆనియన్స్ కూడా ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, ఇవి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. సో ఫ్రెండ్స్, మనమైతే ఇందాక మిక్సీ పట్టేసుకుందామని చెప్పాను కదా, ఇది చూడండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకున్నాను. సో మనకు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు టమాటా వేసుకున్నాం, కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు టమాటా ఇది కూడా బాగా మెత్తగా ఫ్రై అవ్వాలి. మీకు ఆనియన్స్ టమాటా అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి నేను మసాలా వేసుకుంటున్నా. మిక్సీ గిన్నెలోకి కొద్దిగా చిన్న గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ కూడా వేస్తున్నా. ఇప్పుడు ఇదంతా పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ మసాలా బాగా ఉడుకుతుందన్నమాట. దీంట్లోకి వచ్చేసి నేను కారము, ఉప్పు, ధనియా పౌడర్ ఈ 3 వేసేస్తున్నా. ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం. కొద్దిగా పసుపు వేస్తున్నా, ఆల్రెడీ వేసాం కదా కానీ కొద్దిగా వేస్తున్నా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకి మసాలా కూడా అంతా బాగా ఉడికింది కదా. ఇప్పుడు వచ్చేసి నేను లాస్ట్లో చింతపండు నానబెట్టుకున్నాం కదా, అదంతా బాగా స్మాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు చింతపండు రసం వేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనం చింతపండు రసం కూడా వేసేసుకున్నాం కదా. లాస్ట్లో వచ్చేసి కాకరకాయ ముక్కలు వేపు పెట్టేసుకున్నాం కదా ఇందాక డీప్ ఫ్రై చేసుకొని, ఇవి కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు ఇదే ఫైనల్ స్టైల్ అన్నమాట. మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం ఒక 2 మినిట్స్ 3 మినిట్స్. ఒకసారి మూత తీసి చూసుకుందాం ఉడుకుతుందో లేదో. బాగా ఉడుకుతుంది అన్నమాట. కర్రీ కూడా మనకి బాగా దగ్గర పడిపోయింది అంత మంచిగా. స్మెల్ అయితే సూపర్ వస్తుంది అనమాట. ఎందుకంటే మేము చింతపండు వేసాం కదా, మెయిన్ చింతపండు వేయడం వల్ల అదే స్మెల్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఇంకొక 1 మినిట్ పెట్టి నేను గ్యాస్ కట్టేస్తాను. సో ఫ్రెండ్స్,
ఫ్రెండ్స్ మనకైతే కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. గ్యాస్ కూడా ఆపేసాను. చూడండి, చూడడానికి కూడా ఎంత బాగుందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. స్మెల్ కూడా అదిరిపోతుంది అనమాట. సర్వ్ చేసుకుందాం. బౌల్లోకి తీసేసుకుందాం. చపాతీలోకి కానీ, జొన్న రొట్టె, రైస్లోకి, వేడివేడి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. నేను ఎలా చేశానో అలాగే ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.